హలో అందరికీ. సో ఇప్పుడు వచ్చేసి 12 కాబోతుంది. మా పాప బర్త్డే 25th మే రోజు. సో ఇగో మేము కేక్తో రెడీగా ఉన్నాం. ఆ కేక్ కొంచెం జర్నీలో కొంచెం మెల్ట్ అయ్యి కొంచెం కరిగిపోయింది. సో ఏం కాదు, ఎంత టైం ఇంకా 20 seconds ఉన్నాయి. ఇక లేపాలి. మంచిగా కోన్ పెట్టిన నా బిడ్డలు చూడండి. పాడదాం. హ్యాపీ బర్త్డే టు హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు ఉठ बेटा एकांगी काट बाबा उदी एकांगी काट रही केक केक काट कोंद 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 अब्बा कांदो 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 हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू ये सीरिया का आवाज कर जा. సో మా పాపకు ఇక కేక్ కటింగ్ చేసేద్దామని కేక్ కట్ చేపిస్తున్నాం. నైట్ 12 o'clock. మామూలు పాపం నిద్ర డిస్టర్బ్ అయినట్టుంది, కొంచెం డిస్టర్బెన్స్గా ఉండి లాస్ట్ కొంచెం నవ్వింది. ఇక్కడ ఇక కేక్ కట్ చేస్తుంది. ఇక్కడ మా అల్లుళ్ళందరూ బొక్కి బొక్కి అని బాగా ఏడిపిస్తారు. బొక్కి అంటే పండ్లు ఊడినాయి కదా, సో బొక్కి అని ఏడిపిస్తున్నారు. తెలుగులో తొర్రి అన్నట్టు. తొర్రి పాప అని ఏడుస్తుంటే అదేమో వాళ్ళ మీద కోప్పడుతుంది. కేక్ కట్ చేసేసి ఇక మేము కేక్ తినేసాము. నెక్స్ట్ బర్త్డే వ్లాగ్ అయితే చూసేయండి. నచ్చితే లైక్ చేయండి తప్పకుండా. ఇక బర్త్డే అయితే స్టార్ట్ అయిపోయిందండి. మా పాప డ్రెస్ ఎలా ఉంది, ఖమ్మంలో తీసుకున్నాను. నాకైతే భలే అంటే భలే నచ్చింది, మంచిగా బ్లూ కలర్లో. ఈ కేక్ కూడా నేను పాప కోసం స్పెషల్గా తెప్పించిన, తెలిసిన బేకర్లో, లోకలేనండి. మంచిగా ఇన్స్టాగ్రామ్లో ఫోటో స్క్రీన్ షాట్ తీసుకొని నేను వాళ్ళకి ఇచ్చిన. సో యాజ్ ఇట్ ఈజ్గా ఆ బటర్ఫ్లైస్, రోజ్ ఫ్లవర్స్ చాలా అంటే చాలా బాగా చేసిళ్ళు, భలే నచ్చింది. ఈ కేక్ వచ్చేసి 3 kgs. అండ్ బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ ఎలా ఉందో చెప్పండి. మా అల్లుళ్ళే చేసిళ్ళు, పాపం కష్టపడి మంచిగా వాళ్ళకు తోచిన విధంగా మంచిగా డెకరేషన్ చేసిళ్ళు. మాకైతే భలే నచ్చింది అసలు. మంచిగా కర్టన్ అట్లా కట్టిళ్ళు. గోడలకు మూలలు కొడదాం రా అంటే వద్దొద్దు అత్తమ్మ గోడలు ఖరాబ్ అవుతాయి అని చెప్పేసి అట్లా దర్వాజలకు కర్టన్ కట్టి సెట్ చేసేది డెకరేషను. ఇక కేక్ అయితే కటింగ్ అయిపోయింది. అక్కడ కేక్ మీద స్ప్రేలు పడితే కేక్ టేస్ట్ పోతుందని చెప్పేసి నేను అట్లా కొంగు అడ్డు పెట్టిన, కానీ కాలుతుందని నాకు ఆలోచన రాలేదు. సో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సింది నేను. మా వాళ్ళు కూడా నన్ను కొంచెం తిట్టిళ్ళు, అట్లా పెట్టాల్సిన అవసరమా, ఆ మాత్రం దానికి మళ్ళీ స్ప్రే తెచ్చుడెందుకు, మళ్ళీ స్ప్రే పడుతుందని మళ్ళీ కొంగు కప్పుడు ఎందుకు, డేంజర్ కదా అని అన్నారు. సో నేను కూడా అనుకున్నా ఇంకోసారి అలా చేయొద్దని. ఇక కేక్ కటింగ్ అయితే అయిపోయింది. ఇక్కడ మా ఆయన చెయ్యి నేను ఎందుకు కొట్టినా అంటే, ఒక్కదాన్నే కట్ చేయనివ్వు, పాప పెద్దదే కదా, మనం చిన్న పాపలాగా మనం ఎందుకు కట్ చేపియాలి, అసలే మా పాపకు బాగా ఎక్సైటింగ్ ఎక్కువ అన్నమాట. సో తనని ఒక్కదాన్నే కట్ చేయని, మన చేతులు మనం వద్దులే పట్టుకోవడం అని చెప్పేసి మా ఆయనను చేతియమని చెప్పిన, అంతే. సో మా పాప కేక్ కట్ చేసేసింది. ఫస్ట్ ఎవరికి తినిపియాలో దానికి అర్థం కావట్లేదు. ఇటు నాకు చూపిస్తుంది, డాడీకి తినిపియని నేను డాడీకి వెళ్ళంటే వాళ్ళ డాడీ ఏమో ఫస్ట్ మమ్మీకి తినిపి అన్నాడు. ఇక సర్లే అని నేనే ఫస్ట్ తినేసిన, తర్వాత వాళ్ళ డాడీ తిన్నాడు. ఇక బర్త్డే అయిపోయింది. నేనైతే సంవత్సరం మొత్తంలో నేను ఎదురు చూసేది పిల్లల బర్త్డే. ఫస్ట్ పండు బర్త్డే, వాడిది అయిపోగానే తర్వాత పాప బర్త్డే అనమాట. కాకపోతే మా పాపకు ఒకటే బాధ అన్నమాట, స్కూల్లో తన బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవాలని తనకు బాగా ఆశ. కానీ మా పాప బర్త్డే సమ్మర్ హాలిడేస్, మా పండు బర్త్డే ఏమో మంచిగా స్కూల్లో, వాడు స్కూల్లో సెలబ్రేట్ చేసుకుంటాడు, ప్లస్ ఇంట్లో సెలబ్రేట్ చేసుకుంటాడు. అండ్ నైట్ 12కి చేస్తాం. పాపది మాత్రం సమ్మరు. వీళ్ళు వచ్చేసి మా ఆడపడుచు వాళ్ళు, మా పాపకు మేనత్త మేనమామ. అండ్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చిన వాళ్ళు వీళ్ళు వచ్చేసి మా అక్క బావ అన్నమాట. సో నేను చెప్పాను కదా, మేము ముగ్గురం, అక్క, అన్నయ్య, తర్వాత నేనన్నమాట. అండ్ పక్కన ఉన్నది మా అక్క చిన్న కొడుకు, పెద్ద కొడుకు ఇక్కడ లేడు, వాడు జార్ఖండ్లో చదువుతాడు. వీడు వచ్చేసి చిన్నోడు హైదరాబాద్లో చదువుతాడు. సో మా పాపకు పెద్దమ్మ అంటే చాలా ఇష్టం. అండ్ వీళ్ళు వచ్చేసి మా నైబర్స్ అన్నమాట, మా పక్కింటి వాళ్ళు అండ్ మా ఇంట్లో వాళ్ళు ముగ్గురు. సో తను మీకు తెలుసు కదా, సరితా అని వీడియోలో చెప్తా ఉంటాను కదా, తనే అన్నమాట.
సో వాళ్ళు గిఫ్ట్ తెచ్చిళ్ళు. ఇక వాళ్ళ గిఫ్ట్ను తన వెనకాల దాచిపెట్టుకుంది పాప. సో వీళ్ళతో ఫోటో అయిపోయింది. తర్వాత మా పాప వాళ్ళ ఫ్రెండ్స్ అన్నమాట, వీళ్ళు కాలనీ పిల్లలు. వీళ్ళందరూ ఒకటే బస్సులో స్కూల్కి వెళ్తారన్నమాట. రోజు అందరు బాగా ఆడుకుంటారు. సో వాళ్ళతోటి మంచిగా ఫోటో తీసుకుంది. అండ్ చాలా తక్కువ మనుషులనే పిలిచినాం ఈసారి, తక్కువే. ఎందుకంటే ఎక్కువ మనుషులు ఉంటే బాగా ఇబ్బంది అయిపోతుంది. అసలు బర్త్డే ఎంజాయ్ చేయలేకపోతున్నాం, వాళ్ళను మర్యాద చేయుడు అదే సరిపోతుంది. దానివల్ల ఈసారి చాలా అంటే చాలా తక్కువ మందిని అయితే పిలిచినాం. ప్రతిసారి జనాలు ఎక్కువైపోయేది. వీళ్ళు వచ్చేసి నా ఫ్రెండ్ అన్నమాట. ఇంతకుముందు మా నేబరు, ఇప్పుడు వేరే కాలనీకి వెళ్ళిపోయారు. సో దీని తర్వాత వీళ్ళు మా అన్నయ్య వదిన. మా అన్నయ్య అంటే మా చిన్నాన్న కొడుకు అన్నమాట, మా డాడీ వాళ్ళ తమ్ముడి కొడుకు. సో మా అన్నయ్య అండ్ మా వదిన. ఆ జంబుగాడు మా అల్లుడు, వాడు మామూలు హుషారు కాదు, హుషారు పిట్ట. సో వీళ్ళు కూడా కేక్ తినిపించేశారు. మా పాప మంచితనం గుడ్ గర్ల్ అన్నమాట. ఎందుకంటే బర్త్డేస్లో మా పాప అస్సలు అల్లరి చేయదు. అందరు కేక్ తినిపించలు, ఒక్కరి కేక్ కూడా వద్దని చెప్పలేదు. నేను ముందే చెప్పిన, పాప అందరు కేక్ తినిపించినప్పుడు తినాలి, వద్దని చెప్పొద్దు, ఎవరిని ఏమనొద్దు, మంచిగా రిసీవ్ చేసుకోవాలి, అందరితో మర్యాదగా మాట్లాడాలంటే సరే అని చెప్పేసి అలానే బిహేవ్ చేసింది. అండ్ ఈ గిఫ్ట్ వచ్చేసి నేను షార్ట్ వీడియోలో చెప్పాను కదా, మా అల్లుళ్ళు ఇది తయారు చేసిళ్ళు. చాలా అంటే చాలా బాగా, అసలు ఎంత కష్టపడరో, 2 days తయారు చేసిళ్ళు. శారీ డబ్బా ఉంటుంది కదా, దాన్ని కట్ చేసి ఫోటోలేమో కలర్ ప్రింట్ తీపిచ్చి పాపం భలే కష్టపడ్డారు. అసలు అది రెడీమేడ్ తీసుకున్నట్టే నాకు అనిపించింది. అసలు అట్లా ఎట్లా చేసిల్లో మంచి స్కిల్స్ ఉన్నాయి మా అల్లులకు. మరదలంటే అంత ప్రేమ అన్నమాట, మరదల మీద ప్రేమతోటి అంత బాగా చేసిళ్ళు. మా పండు బర్త్డేకి ఇట్లా చేయలేదు, పాప బర్త్డేకే చేసిళ్ళు. అంటే మరదలంటే ఇష్టం అన్నమాట. సో నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. వీళ్ళు వచ్చేసి నా క్లాస్మేట్. సో వీళ్ళతో కూడా ఫోటో తీసేసుకున్నాం. ఇక దాదాపు అందరు అయిపోయిల్లని అనుకుంటానా. అండ్ ఇక్కడ వచ్చేసి మా అల్లుళ్ళు, మా పాపకు ఇది 2వ గిఫ్ట్. సో తనని కొంచెం విసిగించాలని పొట్లాల మీద పొట్లాలు, ఒక 30-40 పొట్లాలు జుట్టిళ్ళు. సో అది తీసి 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 మా పాపకు పిచ్చిలేసింది. లాస్ట్కు దాంట్లో ఏదైనా ఉంటుందేమోనని ఎంత ఎగ్జైటెడ్గా, ఎంత ఓపిక్గా అవన్నీ ఓపెన్ చేసింది. కానీ లాస్ట్కి చాలా డిసప్పాయింట్ అయినాం. దాంట్లో ఏమీ లేదు. బొక్కి అని రాసిళ్ళు. బొక్కి అంటే తొర్రి అన్నమాట, దానికి ముందు 2 పళ్ళు ఊడినాయి. సో దాంట్లో బొక్కి అని రాసిళ్ళు, తొర్రి పాప అని. పాపం మా పాపకు లాస్ట్కు మస్తు అంటే మస్తు కోపం వచ్చింది. దాంట్లో ఏదైనా చిన్నది ఏదైనా ఉన్నా సరే ఓకే, నేను ఇంత కష్టపడి ఇప్పినా కదా, సరే ఇది ఉందని దానికి అనిపించేది. కానీ ఏం లేదు, ఇదొక్కటే కొంచెం డిసప్పాయింట్ అన్నమాట. ఇక్కడ మా పాప ఒక మాట కూడా తిట్టింది వాళ్ళని, నా కొడక పురుగులు పట్టి చస్తారా అని తిట్టింది. ఎక్కడ నేర్చుకుందో ఈ మాటలు, యూట్యూబ్ మాటలా ఏంటిదో అర్థం కావట్లేదు, కానీ భలే నేర్చుకుంది అసలు. లాస్ట్కి ఒకానొక టైంలో మా పాపకు విపరీతమైన ఏడుపు కూడా వచ్చింది. ఇక్కడ చూడండి, అది ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక దానికి ఏడుపు కూడా వస్తుంది. సో ఇంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. నాకు తోచిన విధంగా నేను వీడియో తీసిన, ఎడిట్ చేసిన, అప్లోడ్ చేస్తున్నా. లాంగ్ వీడియోలు పెట్టడానికైతే నేను ట్రై చేస్తా. అండ్ వీడియో మీకు నచ్చినట్లయితే మాత్రం మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేనేమన్నా చిన్న చిన్న చేంజెస్ చేసుకోవాలంటే చెప్పండి, లాంగ్వేజ్ అయినా వీడియో అయినా ఏదైనా మీరు చెప్పాలనుకుంటే చెప్పండి, నేను పాజిటివ్గా తీసుకుంటాను. నెక్స్ట్ వీడియోలో కరెక్ట్ చేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్.